బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు చర్చలో పాల్గొంటాం, చీల్చి చెండాడతామని చెప్పంటే తెలంగాణ సమాజం అంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారు మాట్లాడేటువంటి మాటల కోసం ఎదురు చూశారు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ యావత్తు కూడా వారు సభకు రావాలి, పాలమూరు రంగారెడ్డి పైన, కృష్ణా జలాలపైన చర్చలో, గోదావరి జలాలపై చర్చల్లో వాస్తవాలు, ఆ 10 సంవత్సరాలు వాస్తవాలు, ఈ 2 సంవత్సరాలు చర్చిద్దాము, పొరపాటు తప్పు జరిగిన వారిపైన తగు చర్యలు తీసుకుందామని చెప్పిన వేళ చల్లగా జారుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తుందంటే మేము ఆశ్చర్యపోయినవారు. అంటే ప్రజలు గెలిపించింది శాసనసభ్యుడి అసెంబ్లీ కొమ్మని కాకపోతే మరెక్కడికని రావడం, సంతకం పెట్టడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, ఆ తర్వాత వారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా కూడా చూసినాం. ఈ లోపల 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు కూడా 2-3 ఎంపిక చేసినట్టుగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ సభా నాయకుడిని పుష్పగుచ్చలించి కూడా మాట్లాడారు. ఫ్లోర్ లీడరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయినరు. ఈ చర్చలో ఎక్కడ పాల్గొనవలసి వస్తుందని చెప్పని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈరోజు అసెంబ్లీ నుంచి పారిపోయినట్టుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. ఎక్కడ మిమ్మల్ని అగౌరవపరిచింది సభ అంటున్నాం. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి క్వశ్చన్ ప్రారంభమైన దానికి గౌరవ మంత్రులు సమానం చెప్పి సభ్యులకు సమానం ఇచ్చే క్రమంలో సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మూసీ నది ప్రక్షాళనపైన వారు సమాధానం తెలంగాణ సమాజానికి సభకి ఇచ్చే క్రమంలో నేను మాట్లాడతాను ముందుకు వస్తే అందులో ప్రశ్నోత్తరాల సమయం. ఈరోజు సభ ప్రొసీడింగ్స్ వారికి కూడా తెలుసు, ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినట్టు అనుభవం ఉన్నట్టు వాళ్ళు. 3వ క్వశ్చన్లో వారి పేరు ఉంటే సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, హరీష్ రావు గారికి 3 కలిపి ఒక ప్రశ్న వస్తే సబితా ఇంద్రారెడ్డి గారికి మైక్ ఇస్తే నేనే మాట్లాడతాను, సునీతా లక్ష్మారెడ్డి గారికి ఇస్తే మైక్ నేనే మాట్లాడతాను, ఆఖరికి 2 తర్వాత మీరే మాట్లాడరు మన స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసీ నది పైన మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రశ్నోత్తరాల సభలో మీకు వచ్చిన ప్రశ్నకు మీరు దాన్ని ప్రశ్నించే దానికి జవాబు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎంతకాలం రాజకీయం చేయాలని చెప్పండి, ఎంతకాలం ఏదోటి గిచ్చి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పండి తపతో చేసినటువంటి కార్యక్రమం కానీ తప్ప. ఎందుకంటే నాకు ఒకటి, ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసినటువంటి ఉపాధి హామీ చట్టం పైన ఈరోజు సాయంత్రం చర్చ జరగబోతా ఉంది. ఎక్కడ ఈ చర్చలో అసెంబ్లీలో మాట్లాడి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వారితో మాకు ఎందుకు పంచాయతీ, ఇప్పటికి వారితో మాకు దోస్తాను ఉంది, మెల్లమెల్లగా ఏదో ఇబ్బంది ఎందుకు కావాలని చెప్పని పోయినరా? అరే కూలీలకు సంబంధించి ఉపాధి హామీ చట్టం కూలీలకు మహాత్మా గాంధీ పేరు తీసివేయడమే కాదు, అంతకు 90% కేంద్ర ప్రభుత్వం 100% పనులకు ఇచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భం ఈరోజు కూలీలకు వ్యతిరేకంగా ఉన్నదానిపైన చర్చ జరిగే క్రమంలో భారతీయ జనతా పార్టీని ఏమైనా అనవలసి వస్తుందని చెప్పండి. ఎందుకంటే నేను అంతకుముందు అన్నాం, గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ బంధం తెగిపోతే భయపడిపోయినరాని ఒకటి. రెండోది, రేపు ఎక్కడ కృష్ణా జలాలపైన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పైన, జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు పోయింది, 3 స్టేజీలు ఉన్నటువంటి దాన్ని 5 స్టేజ్లు ఎందుకు తీసుకుపోయినరు, 19-20 పంపులు అక్కడ 37 పంపులకు ఎందుకు పోయిందని సుదీర్ఘంగా జరిగే క్రమంలో ఎక్కడ విచారణ జరుగుతుందో, ఎక్కడ మా తప్పులు బయటపడుతుందో బయటకు వెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మేము అసలు శాసనసభకే రామని చెప్పని వాకౌట్ చేస్తున్నామని చెప్పని అంటున్నారు. ఈరోజు ఇప్పుడే కవిత గారు మీ కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు కూతురే. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి, పాలమూరు రంగారెడ్డి జలాలపైన మాట్లాడాలి, లేకపోతే మీకు నమస్కారం మాట అంటున్నది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మేమందరూ ఆఖరి మీ కుటుంబం సభ్యురాలైనటువంటి మీ కూతురే అసెంబ్లీకి రమ్మంటుందంటే కేసీఆర్ను తప్పుదో పట్టించిండు హరీష్ రావు అనే మాట కూడా ఒక మాట మాట్లాడుతుంది కవిత అంటే దానికి సమాధానాలు ఎక్కడ చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి, సమాజం తెలంగాణ సమాజం కూడా ఆలోచించమంటున్నాం.
అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మా పొరపాట్లేమని చెప్తారా? పోయి తెలంగాణ భవన్లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం అంటున్నారు. ఇక మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఉండండి. ఈరోజు ఇప్పుడు మీరు తెలంగాణ మా తెలంగాణ అసెంబ్లీ గేట్ అవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా కూడా ప్రజలు రానియరు. మీ వైఖరి గమనించారు. గోదావరి జిల్లాలో తమ్మిడి అట్టి నుంచి మేడిగడ్డ దగ్గరికి ఎట్లా మార్చుకున్నారో కమిషన్ల కోసం ప్రాజెక్టును తెలంగాణ ప్రజల సమాజ సొమ్మును దోచుకోవడానికి ఇది కూడా శ్రీశైలం వరకు ఏదైతే దూరాల్లో ఉండాల్సింది 36,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టు దూరాల్లో అయితే ఇప్పుడు 84,000 కోట్లు కావాలి. అదే అక్కడ కూడా 36,000 కోట్లతో పూర్తి తమ్మిడెట్టి 1,00,000 కోట్లు తీసుకొని పోయి ఏ విధంగా తెలంగాణ ప్రజల సొమ్మును అప్పుడంగా దోచుకున్నారు. ఈ అంశం ఎక్కడ అసెంబ్లీలో చర్చలలో వస్తుందో దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ 9-6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన జీవోలన్నీ కూడా సాక్ష్యాలుగా ఎక్కడ చూపించిన జీవోలు భయపడి ఓ రకంగా అసెంబ్లీ నుంచి పారిపోయినట్టుగానే ఈ అంశాన్ని చూడాలి తప్ప వారికి అసెంబ్లీలో స్పీకర్ గారు సమయం ఇవ్వలేదనడం తప్పనమాట. నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. ప్రశ్నోత్తరాల సమయంలో 3వ ప్రశ్నకు వారికి మైక్ వచ్చింది. ఆ ప్రశ్నకు వారి సమాధానం ప్రశ్నకు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో కాకుండా కావాలని ఇచ్చి గొడవ పెట్టుకోవడానికి కోసం మూసినది కోసం ప్రయత్నం చేసినటువంటి జరిగినటువంటిదే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ మీ సొంతింట్లో నుంచి కవిత నుంచి వచ్చిన డిమాండ్కు ముందు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీశ్వరరావు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము నమ్మట భయపడుతున్నారు. మీ ఇంటి సొంతింటి బిడ్డ కవితని అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు చర్చలు జరపాలని చెప్పంటుందంటే అందులో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పండి తెలంగాణ సమాజం అనుకుంటుందని చెప్పండి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.